హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ కుమార్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఒక కర్రీ చేయబోతున్నాను. అది మీకు కూడా నేను చూపించబోతున్నాను. అదేంటో చూసేయండి. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని బౌల్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు, ఆనియన్, మసాలా దినుసులు వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటూ తర్వాత టొమాటో ఒక 2 పీసెస్ తీసుకొని కట్ చేసుకొని సన్నని ముక్కల్లాగా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గించుకోవాలన్నమాట. టొమాటోస్ని కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, తెల్లవాయలు, అల్లం పేస్ట్ వీటన్నిటిని బాగా మిక్సీ జార్లోకి వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా ఈ పేస్ట్ని అంతటిని మసాలాలోకి యాడ్ చేసేసి టొమాటోస్లోకి బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగాను ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా బాయిల్ అవుతుందో మసాలా. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. కారం, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, సాల్ట్, గరం మసాలా అన్నమాట. వీటన్నిటిని ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటున్న దాంట్లోకి కారం పొడి వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఫ్రై బాగా చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నాకైతే చాలా ఇష్టం అండి ఫిష్ కర్రీ. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిందనమాట. నెక్స్ట్ నేను ఫిష్ తీసుకున్నాను. ఫిష్ని బాగా వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫిష్కి బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ మొత్తం స్మెల్ పోయేలాగా కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్లో 2 times వాష్ చేసుకుంటే సరిపోతుంది. స్మెల్ అంతా పోతుంది. ఇక్కడ ఫిష్ మొత్తం మసాలాలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఫిష్ మొత్తం వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఎక్కువ గంట పట్టి ఎక్కువ కలపకూడదు అనమాట. పీసెస్ ఇది విరిగిపోతాయి. చిన్నగా కలుపుకోవాలన్నమాట. చూసారా, చూస్తుంటేనే ఫిష్ కర్రీ బాగా నోరూరిపోతుంది కదా. నాకైతే చూస్తేనే తినాలనిపించేసిందండి. ఇలా కలుపుకోవాలి. మొత్తం ప్రతి ఫిష్ ముక్కకి మసాలా అనేది బాగా తగలాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేటట్లు కలుపుకున్నాక ఇక్కడ నానబెట్టుకున్న చింతపండు ఉందన్నమాట. మనం ఎంతైతే ఫిష్ తీసుకుంటామో దానికి కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 minutes బాగా ఇది అవుతుంది అన్నమాట. నానబెట్టుకున్న చింతపండుని ఇలాగా మనం కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే అందులో ఉన్న గ్రేవీ జ్యూస్ అంతా అందులోకి వచ్చేస్తుంది చింతపండుది. అట్లా తొక్కలన్నీ తీసేసుకోవాలన్నమాట. పక్కకి సపరేట్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ అంతా ఏం లేకుండా తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎలా చేసుకోవాలో ఫిష్ కర్రీని. మనం చింతపండు జ్యూస్ ఏదైతే ఉంచుకున్నామో అది మొత్తము ఫిష్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఫిష్లోకి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలన్నమాట. కింద నుంచి అట్లా ఎక్కువ కలపకూడదు. కలిపితే పీసెస్ మొత్తం విరిగిపోతాయి, మనకు తినడానికి కూడా రాదు. ఎలా ఉంది ఫిష్ కర్రీ? చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇక్కడ ఆల్రెడీ ఆయిల్లో బాగా బాయిల్ అయి ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఏమీ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 minutes బాయిల్ చేసుకుంటే చాలు. చూసారా ఇక్కడ కుక్ అవుతుంది.
ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం కూల్ రైస్ అయినా తినచ్చు. అంత వేడివేడి రైస్లోకి అయితే అంతగా ఉండదు. మామూలుగా చల్లగా ఉన్న రైస్లోకి వేసుకొని తింటే ఫిష్ కర్రీ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట ఫిష్ కర్రీ. ఇక్కడ నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇదైతే వేడి అన్నమే, చల్లన్నంలోకి అంటే చాలా బాగుండేది. చర్చ్కి టైం అవుతుంది అనేసి నేను ఫాస్ట్గా చేసేసి తినేసి చర్చ్కి వెళ్ళాను అనమాట. చూసారా పీస్ ఎంత బాగా బాయిల్ అయిందో. ఇక్కడ నేను తింటాను చూడండి, చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి ఫిష్ కర్రీ, అబ్బాబాబా సూపర్ అసలు, వావ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.